హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రూ రుచులు. ఈరోజు మనం పానీపూరిలోకి ఇచ్చే పానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే పానీ బయట బండి మీద దొరికే పానీ కన్నా 100% ద బెస్ట్గా ఉంటుంది. ఎలాంటి సిట్రిక్ యాసిడ్ చెత్తాచెదారం లేకుండా క్లీన్ వాటర్తో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ హైజీనిక్గా ఈ పానీ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. వన్ వే ఈ పానీపూరి డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనకి పానీపూరిలోకి పానీతో పాటు పొటాటో లేదా బఠానీ కర్రీ కూడా కావాలి కదా. కాబట్టి ఒక 5 to 6 పొటాటోస్ని కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పానీలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఒక 1/2 కప్పు పుదీనా. మనం ఎంతైతే కొత్తిమీర తీసుకుంటామో దానిలోకి ఒక 1/2 పుదీనా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినకపోతే 1 లేదా 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని జ్యూస్ తీసి పెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను చింతపండు పేస్టే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పానీలోకి కావాల్సిన మసాలాలు: 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 స్పూన్ పచ్చికారం, ఒక 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పానీపూరి మసాలా, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా. ఇవన్నీ నేను ఒక 500 ml వాటర్కి సరిపడా తీసుకున్నాను. మీరు తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు పేస్ట్, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, పానీపూరి మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, మనం ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. మనం ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్గా వాటర్లో కూడా కలుపుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్టర్ చేసుకొని మనకి లాస్ట్లో వస్తుంది కదా పల్పు, అది తీసి పడేసేసుకోవాలి. ఇది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులోకి మనం ఒక 500 ml వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పులుపు అన్నీ ఒకసారి టేస్ట్ చూసి ఇంకేమన్నా పడతాయి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతే అండి, పానీ రెడీ. ఇప్పుడు మనం పొటాటో స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఉడికించుకున్న పొటాటోస్ని పీల్ తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, చాట్ మసాలా లేదా పానీపూరి మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. అందులోకే మనం వాటర్ బదులు ఇలా పానీ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో పొటాటో స్టఫింగ్ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవడమే. అంతే అండి, మన పానీపూరి రెడీ. చాలా సింపుల్ కదా, కాదా? అయినా పర్లేదు, బయట అన్హైజెనిక్గా తినే బదులు కొంచెం ఎఫర్ట్ పెట్టుకొని ఇంట్లోనే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీకు టైం టేకింగ్ అనిపిస్తుంది, బట్ సెకండ్ టైం నుంచి చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ పూరి ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అంతే అండి, నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.